దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు యోబు గ్రంథంలో మరి దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయములోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు గద్దించు నరుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తునీకరించవద్దు. ఆయన గాయపరిచి గాయములను కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులు స్వతపరచును. చూడండి, దేవుడు మన విశ్వాసాన్ని బలపరచడానికి, మన విశ్వాసాన్ని వృద్ధిపరచడానికి, మనము లోతైన అనుభూతిలోనికి వెళ్ళటానికి, దేవుని ఇంకా అంటకట్టబడి ఉండటానికి దేవుడు మనల్ని ఒక్కొక్కసారి గాయపరుస్తూ ఉంటాడండి. మనల్ని గద్దిస్తూ ఉంటాడు. దేవుడు మనకి భయము చెప్తూ ఉంటాడు, భయభక్తాలు నడిపిస్తూ ఉంటాడు. చూడండి, దారి తొలగిన బిడ్డల్ని మనం ఎలాగైతే భయం చెప్పి మరి మంచి మార్గంలో నడిపించుకుంటానికి మనము కూడా ఎలాగైతే ఇష్టపడుతూ ఉంటామో, మన దేవుడు కూడా మనం ఆయన బిడ్డలుగా ఉన్నాము కాబట్టి ఆయన శిక్షించడానికి అధికారము, మనల్ని రక్షించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉందండి. దేవుడు గద్దింపును మనము తునీకరించేవారుగా మనం ఎప్పుడూ కూడా ఉండకూడదండి. ఆయన గద్దింపుకు మనము విసికేవారుగా కూడా మనము ఉండకూడదు. దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను దండిస్తూ ఉన్నప్పుడు దేవునికి లోబడటము మనము నేర్చుకునేవారుగా ఉండాలండి. ఏ విషయంలో దేవుడు నిన్ను వాక్యము రీతిగా గద్దిస్తూ ఉన్నప్పుడు, వాక్యరీతిగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, వాక్యరీతిగా నిన్ను తన మార్గంలో నడిపించుకుంటానికి, నిన్ను చిన్న దెబ్బల కొట్టు నిన్ను శిక్షకు గురి చేస్తూ నిన్ను ఆయన బిడ్డగా స్వీకరించుకుని ఆయన కౌగిట్లోనికి వేసుకోవాలని నిన్ను చూస్తూ ఉన్నప్పుడు, ఎక్కడ తొలగిపోతూ ఉన్నావు, ఎక్కడ జారిపోతూ ఉన్నావు, ఎక్కడ పడిపోతూ ఉన్నావు, ఎక్కడ ఆయన మాటకు లోబడకుండా నువ్వు పెడదారి పెడుతూ ఉన్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు మరి పలుమార్లు విసిగించిన ఆయన కోపాన్ని అణుచుకునే దేవుడై ఉన్నాడండి. పలుమార్లు శోధించినప్పటికైనాను ఆయన కోపాన్ని అణుచుకుంటూ వచ్చిన దేవుడు. దేవాతి దేవుడు నీ పక్షంగా ఉన్నవాడు గొప్పవాడు, శక్తిమంతుడు. నీ కొరకు ఆయన పరమ నుండి విడిచి దిగివచ్చి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు వెల చెల్లించిన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడండి. నిన్ను గద్దిస్తున్నాడంటే నీ మేలు కొరకే, నిన్ను శిక్షిస్తున్నాడంటే అది నీ మేలు కొరకే. కింద వచనములో మనం చూసుకున్నప్పుడు 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించను. చూడండి, ఇలాంటి బాధల్లో, కష్టాల్లో మనము దేవుని యందు నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలండి. దేవుని ఎడల మనము భయభక్తాలు కలిగిన వారిగా మనం ఉండాలండి. దేవుని ఎడల విశ్వాసము కలిగిన వారిగా మనం ఉండాలండి. కనీసం ఒక్క బాధకై నేను భరించలేకపోతున్నా, 7 బాధలు ఎలా భరించగలుగుతాను అని మనం అనుకుంటా ఉంటాం. కానీ 6 బాధలు నీకు కలిగిన ఏ కీడును రాకుండా నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, 7 బాధలు కలిగినను దీనిలో ఏ కీడును తగలదు అంటున్నాడండి. ఏ కీడు మనకు రానివ్వడైనా, మనకు రానివ్వడండి. మన బిడ్డలను ఒక బెత్తమ్మతో కొట్టుకుని మనం ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తామా? ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉంటామా? చూడం కదండి. మళ్ళీ మనమే చేర్చుకుని ఆ బిడ్డకి మళ్ళీ మనము నీళ్లు పట్టించో, లేకపోతే ఆహారం పెట్టో, లేకపోతే వాడిని ఊరుకోబెట్టడానికి అన్న అనేక రీతులుగా ప్రయత్నం చేస్తాం. దేవుడు కూడా నిన్ను ప్రేమించే దేవుడు గద్దిస్తూ ఉన్నాడంటే నిన్ను ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించి ఉన్నాడు. దేవుడు దేవాతి దేవుడు అంటాడు కదా, గద్దించలేని కుమారులు దుర్బీజులే కానీ మరి కుమారులు కాదు అంటాడండి. దుర్బీజులుగా మనం ఉండకూడదని ఆయన గద్దింపుకు మనం లోబడినట్లయితే, శిక్షాఫలము మనం పొందుతున్నామంటే అది మన మేలు కొరకే, మన ఆశీర్వాద కొరకే, మన ఐశ్వర్యమును కొరకే. దేవాతి దేవుడు తన ఐశ్వర్యమునంతటిని విడిచిపెట్టి దీన దరిద్రుడిగా తన ఐశ్వర్యమును మనకు అనుగ్రహింపచేసాడండి. మన రోగములను సహించడానికి, మన బాధలన్నీ భరించడానికి ఆయన గాయపరచబడ్డాడండి. ఆయన గాయపరచబడ్డాడు. ఇక్కడ కింద వచనమున క్షమకాలమున మరణము నుండి, యుద్ధ బలమున, ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడండి. ఖడ్గమనంటి శ్రమలు నీకు వచ్చినా ఆయన నిన్ను తప్పించే దేవుడు. ఆయన మాటకు విసుగుతూ ఉన్నావా? ఆయన మాటకు నువ్వు కృంగిపోతూ ఉన్నావా? ఏంటయ్యా నన్ను ఎంతగా కృంగదీస్తూ ఉన్నావు అని బాధపడుతూ ఉన్నావా? నువ్వు బాధపడనక్కర్లేదండి. యోబు ఎంతగానో ఐగుప్తు దేశంలో ఎన్నో పరిశోధనలు భరించుకొచ్చాడు. దేవుడు యోబును ఐగుప్తుకే మహారాజుగా మార్చివేశాడు. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు.
ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. దేవుడు దర్శనము మరొక రీతిగా ఉంటే యోషోబు కలుగుతున్న మార్గములైన అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి. కానీ యోషోబు ఎక్కడ కూడా భయపడలా, ఎక్కడ కూడా ఆధారపడలా, ఎక్కడ కూడా నేర్చుకోవాలా, దేవుని వైపుకే చూస్తూ వచ్చినాడు. దేవుడు అంటున్నాడు కదా కింద వచనంలో, నోటి మాట చేత కలుగు నొప్పుకైనా నీకు తగలదు అంటున్నాడండి. మనుషులు నిందిస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎన్నో రీతిలుగా మనల్ని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికైనాను మనము దేవుని వైపుకే మనం చూసేవారుగా ఉండాలి. దేవుని వైపుకే చూసేవారుగా ఉండాలండి. అన్న చూడండి, మరెన్నో నిందలు బిడ్డల కొరకు భరించలేని అవమానం గుండగా ఎక్కడికి వెళ్ళిందంటే, తన తల్లిదండ్రులు ఉండొచ్చు, తన అక్క చెల్లెలు, తన అన్నదమ్ములు అనేక మంది ఉండవచ్చు. కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టుకుందే, దేవుని సన్నిధిలోనికి అంగలార్చుకుంది. తన నిందను, తన అవమానమును కొట్టివేసి సమూయేలు లాంటి ప్రవర్తన దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించి అనేక మంది రాజులను అభిషేకించే గొప్ప వారసుడుగా మరి దేవుడు ఆ బిడ్డను అనుగ్రహింపచేశాడండి. ఒకవేళ ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ అవమానాల్లో, ఏ నిందల్లో నువ్వు చిగ్గుపడుతూ బాధపడుతూ ఉన్నావో నువ్వు అనుకోవచ్చు, దేవుడు నన్ను ఎందుకు గాయపడుతూ ఉన్నాడు అనుకోవచ్చు. నీ గాయములు కట్టడానికి ఆయన చేతులు సాచి ఉన్నాడు. నీ బాధల నుండి విడిపించడానికి ఆయన చేతులు సాచి ఉన్నాడు. ఇనప కొలుములంటి శ్రమలు నీకున్నా, ఇనప బంధకములనంటే నువ్వు బంధించబడి ఉన్నా, దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన నీకు ఎక్కలేని కొండ ఎక్కించే దేవుడై ఉన్నాడు. నీకు ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నాడు. ప్రభా, ఈ బాధల నుండి, ఒకవేళ ఈ శ్రమల నుండి, ఈ శోధల నుండి నేను విడిపింపబడటానికి నాకు శక్తిని దయచేయను ఆయన, నాకు బలాన్ని దయచేయను ఆయన అని నువ్వు అడిగినట్లయితే, తన యందు యథార్థముగా ప్రవర్తించే వారికి యెహోవా బలమిచ్చువాడునై ఉన్నాను అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. దేవుడే నిన్ను బలపరచువాడు. దేవుడే కృంగిన వారిని లేవనెత్తేవాడు. వారి దుఃఖ దినములను సమస్తమును చేర్చేవాడు. నిట్టూర్పులను దుఃఖమును తొలగిపోతాయని వాగ్దానం చేసాడు. సుఖ సంతోషములను నీ తలల మీద ఉంటాయని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన పాదాల కడ మొరపెట్టినట్లయితే దేవాతి దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన విశ్వాసములో ఎక్కడా కుంటుపడకూడదండి. మన బాధలు ఎక్కడ మనం కుంటుపడకుండానట్లుగా మనము దేవుని వైపుకు చూసి, 6 బాధలు నీకు కలిగిన ఖడ్గబలము నుండి కూడా నిన్ను విడిపించే దేవుడు. నోటి మాటల చేత కలుగు నొప్పు కూడా నీకు తగలకుండా చేసే దేవుడు. 6 బాధలు నీకు కలిగినప్పటికైనా ఏ బాధను కూడా నిన్ను అంటకుండా ముట్టకుండా నీకు దేవుడు విడిపించి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడు. దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఇసక వద్దంటున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు తన ఎన్నికల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.